ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే. ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే. నాకై కొరడాల అనుభవించినాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే. నాకై కొరడాల అనుభవించినాడే. శరీరారెవ్వరు నా ప్రియుడైన, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. శరీరారెవ్వరు నా చప్పట్లు కొడుతూ శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. ఆరోగ్య ప్రదాతయే. అడుగుదాం ఆమేన్. ఆరోగ్య ప్రదాతయే, స్వస్థత అనుగ్రహించువాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే. నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. శరీరారెవ్వరు నా ప్రియుడైన, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. శరీరారెవ్వరు నా చప్పట్లు కొడుతూ శరీరారెవ్వరు నా ప్రియుడైన, శరీరారెవ్వరు నా ప్రియుడైన, శరీరారెవ్వరు నా ప్రియుడైన. దేవుడు నిశ్చయముగా అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ఆయన స్వస్థపరిచినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. అందరం రెండు చేతులు అల్లాడిస్తూ విశ్వాసంతో స్తోత్రాలు చెల్లిద్దాం. ఐసీలో ఉన్న బిడ్డలందరి కొరకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం.
వెంటిలేషన్ మీద ఉన్న బిడ్డలను దేవుడు స్వస్థపరిచినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, మీకు స్తోత్రాలు నైనా. ఇంతవరకు నైనా చేసిన ప్రార్థన మీరు ఆలకించినందుకై మీకు స్తోత్రాలు. మేము చేసిన ప్రతి మనవిని మీరు ఆలకించినందుకై మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నైనా. ఈ సమయంలో నా ప్రభ, మీ దీన దాసురాల్ని మీరు జ్ఞాపకం చేసుకుని నైనా సిలువ చాటును మరుగుపరిచి నాతోనూ మాతోనూ అందరితో మీరు మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం. వాక్యం వెలువడుతుండగా నా ప్రభ, మా ప్రాణాత్మలను మీరు బలపరచమని వేడుకుంటూ ఉన్నాము నైనా. దయతో కృప చూపడి నా ప్రభ, వచ్చిన ప్రతి బిడ్డని మీరు బలపరచమని వేడుకుంటూ ఉన్నాం. పడిపోయిన ప్రతి బలిపీఠాన్ని మరలా మీరు కట్టండి, మీకు స్తోత్రాలు. మీ దాసురాల్ని బలపరచినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ దినపు వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, హెబ్రీ 4:16, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. చెప్తారా నాతో పాటు? గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, మొదట మనము కనికరించబడాలి, రెండవదిగా ఆయన నుండి సమయోచితమైన సహాయాన్ని పొందాలి, మూడవదిగా కృప పొందాలి. దేని కొరకు? సమయోచితమైన సహాయం పొందడానికి కృప పొందాలి. నాలుగవదిగా ధైర్యంతో ఆయన కృపాసనము యొద్దకు వెళ్ళాలి. మన జీవితాల్లో దేవుని నుండి ఎన్నో పొందుకోవాలని ఆశపడుతూ ఉంటాం కదా దేవుని బిడ్డలారా. దేవుడు ఎన్నో కార్యాలు మన జీవితాల్లో చేయాలని కోరుకుంటాం. ఈ ఉపవాసం చాలామంది దాని కొరకే ఉపవాసం ఉంటూ ఉంటారు. అవునా కాదండి? ఒట్టిగానే ఉన్నారా? గాలిలో కొట్టినట్టు, చెయ్యి ఊపినట్టుగా ఉపవాసం ఉన్నారా? ఏదైనా ఒక ఎస్తేరక్క ఇలా అంటున్నారు, అవునా? ఎవరైనా ఉపవాసం ఉండాలి అనుకున్నప్పుడు దేవుని బిడ్డలారా, కొన్ని మన మనసులో ఉంటాయి. దేవుడు కొన్ని కార్యాలు మన జీవితాల్లో చేయాలి అని ఆ మనస్సుతోనే మనం ఉపవాసం ఉంటాం కదండి. అయితే దేవుడు మనకు సహాయం చేసేటట్లుగా మొదట మనం కనికరించబడాలి. దేవుని బిడ్డ, దేవుడు మన జీవితాల్లో సహాయం చేయడానికే నిలబడి ఉన్నారు. ఇప్పుడు కూడా మనం ఉపవసించి ప్రార్థిస్తున్నాం కదా, ఆయన మన మధ్యలోనే సంచరించారు. ఎవరెవరు దేనికోసం ప్రార్థన చేస్తున్నారో, ఎవరి గుండెలో ఏ బాధ ఉందో, ఎవరికి ఏ ఆశలు ఉన్నాయో, ఏ కోరికలు ఉన్నాయో అవన్నీ తీర్చాలి అన్న మనసుతోటే మనం ప్రార్థిస్తూ ఉండగా, ఉపవసిస్తూ ఉండగా మన చుట్టూనే దేవుడు ఉన్నారంటారా లేరంటారా? ఉన్నారు. అయితే సమయోచితమైన సహాయం పొందడానికి కృప పొందిన బిడ్డలుగా మనం ఉండాలి. తర్వాత ధైర్యంగా దేవుని సన్నిధికి మనం చేరాలి, ఆ కృపాసనానికి చేరాలి. కృపాసనం అంటే యేసయ్య. మన జీవితంలో దేవుని బిడ్డలారా, యేసయ్యను సమీపించే ఆ విధానాన్ని భక్తులు ఇక్కడ చెప్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ వ్రాయిస్తూ ఉన్నాడు. మనము మొదట కనికరం పొందాలి. దేవుని బిడ్డలారా, అక్కడ స్టార్ట్ చేసేటప్పుడే కావున మనము కనికరం పొంది, కావున అని అనేటప్పుడు ముందు ఒక వచనం ఉంటుంది. 15వ వచనం చూడండి. హెబ్రీ 4:15లో ఒక వచనం ఉంటుంది. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వెలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఎందుకు ఇక్కడ దేవుడు గనుక కనికరించబడి అని అన్నారంటే, మనలో దైనందిన జీవితాల్లో చిన్ని దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ
చిన్ని బలహీనతలతో మనం ఉంటాం. లేకపోగా కొన్ని పెద్ద బలహీనతలు కూడా మన జీవితాల్లో ఉన్నాయి. మనకేమనిపిస్తుందంటే, అయ్యో నేను ఫలానా రోజు తాగాను కదా, ఫలానా రోజు సో ఏంటంటారు యూట్యూబ్లో కొన్ని చూడకూడనివి చూశాను కదా, అప్పుడు అబద్ధం ఆడాను కదా, అప్పుడు లేని మాటలు చెప్పాను కదా, అనవసరంగా ఒక మనిషి మీద నింద మోపాను కదా. ఇవన్నీ మనకు తెలుసు మనం ఏం చేస్తున్నామో. ఇవన్నీ మన బలహీనతలు. ఆ బలహీనతలు మనకు గుర్తొచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, పొరపాటున మనం దేవుని సన్నిధికి రాలేము. ప్రార్థన చేయడానికి మనసు అంగీకరించదు. ఇంత అబద్ధమాడి ఏం వెళ్ళి ప్రార్థన చేస్తాను, ఆ వ్యక్తితో మాట్లాడట్లేదు, అసమాధానంగా ఉండి ఏం వెళ్ళి ఉపవాసం ఉంటాను, అబ్బాయి మందిరానికి వెళ్ళకపోతే ఏమవుద్దిలే అని అనుకుని అనేక సార్లు దేవుని సన్నిధికి మనము దూరం అయిపోతూ ఉంటాం. అందుకనే ప్రభు అంటున్నారు కదా, గనుక మీరు కనికరించబడాలి. ఎందుకని? నేను మనిషిగా ఈ లోకంలో పుట్టాను. మీకు ఏ బలహీనతలు ఉన్నాయో నాకు ఆ బలహీనతలు ఉన్నాయి. ఎందుకంటే నరునిగా పుట్టాను కాబట్టి ఆ బలహీనతలు గుండా నేను వెళ్ళాను. శోధనలు మీకే కాదు నాకు వచ్చాయి. అయితే బలహీనతల గుండా వెళ్ళాను కానీ నేను బలహీనున్నైపోలేదు. శోధనల గుండా వెళ్ళాను కానీ నేను శోధించబడలేదు. పాపము లేని వాడిగా ఉన్నాను. మీరు శోధించబడుతున్నారు కదా. నన్ను చూసి మీలా నేను శోధించబడ్డాను. శోధించబడ్డ నేను మీ శోధనల నుండి తప్పించడానికి బలహీనతలు నాకు దగ్గరికి సమీపించాయి. ఆ బలహీనతలు మీలోనూ ఉన్నాయి. అయితే మీలో ఉన్న బలహీనతలను నేను తొలగించడానికి సమర్థుడైన దేవుణ్ణి నేనుండగా మీరెందుకు దూరాన నిలవబడున్నారు? మీరెందుకు అంత దూరాన ఉండి నా సన్నిధికి సమీపించలేకపోతున్నారు? అందుకనే దేవుడు, కావున మీరు కనికరించబడాలి. కనికరించబడాలంటే ఏం చేయాలి? నా యొద్దకు మీరు రావాలి. మీరు చేసిన బలహీనతలు ఏవైనా నా సన్నిధిలో ఒప్పుకోండి. నిజమే దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి కొన్ని బలహీనతలు తెలుసో తెలియకో పొరపాటున మన జీవితాల్లో జరిగిపోతాయి. కొన్ని కావాలని చేస్తాం, కొన్ని తెలిసి చేస్తాం, కొన్ని తెలియక పొరపాటున మన జీవితాల్లో జరుగుతాయి. అయితే ప్రభు అంటున్నారు, మీకు బలహీనతలు ఉన్నాయని, మీరేదో తప్పు చేశారని నాకు దూరంగా వెళితే సమయోచితమైన సహాయం నేను ఎలా చేయాలి? మీరు మొదట కనికరించబడాలి. దానికోసం మీరు నా దగ్గరికి రండి. నేను మీ దోషాలు తొలగించే దేవుణ్ణి, మీ బలహీనతలు తీసివేసే దేవుణ్ణి. మీ తప్పులు ఏవైనా ఉంటే పశ్చాత్తాపడితే వాటన్నిటి నుండి నేను విడుదలనిస్తాను. ప్రైజ్ ద లార్డ్. సామెతల గ్రంథంలో చక్కని మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ప్రైజ్ ద లార్డ్. ఏంటంటండి, ఎవరికి ఆయన కనికరం దొరుకుద్ది? అతిక్రమాలు చేస్తూ నేనే తప్పు చేయలేదులే అని వెళ్తూ ఉన్న వారికి కాదండి. అతిక్రమాలు చేసాం కదా, మనకు తెలుసు కదా అది అతిక్రమం అని తెలుసు కదా. ఆ అతిక్రమాన్ని, ఆ చిన్ని బలహీనతని, లేకపోతే ఆ సులువుగా చిక్కుల పెట్టే పాపాన్ని ఆయన పాద సన్నిధికి వచ్చి ఒప్పుకుని ఏం చేయాలి? ఒప్పుకుంటే సరిపోద్దా? క్లియర్గా వ్రాయబడింది మాట. ఒప్పుకున్న తర్వాత మరలా ఆ తప్పిదం చేయకూడదు, మరలా ఆ బలహీనత యొద్దకు వెళ్ళకూడదు. అంటే ఓ స్ట్రాంగ్ డెసిషన్, ఓ బలమైన తీర్మానం చేసుకుని అప్పుడు యేసయ్య పాద సన్నిధికి వెళ్ళాలి. దేవా నన్ను క్షమించండి, గతంలో నేను నీకు అయిష్టంగా ఇలా బ్రతికాను నాయన, గతంలో నీ విషయాల్లో నిన్ను బాధ పెట్టాను నాయన, గతంలో ఈ విషయాల్లో మీకు దూరమైపోయాను నాయన, నేను పాపంలో పడిపోయాను నాయన, నేను అక్రమంలో పడిపోయాను నాయన, చూడకూడని వాటిని చూశాను నాయన, దయచేసి నన్ను క్షమించండి నాయన అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాప హృదయంతో ప్రార్థిస్తే నిశ్చయంగా ఆయన ఏం చేస్తాడంట? మనల్ని కనికరించి మనలో ఉన్న ప్రతి దోషాన్ని తొలగిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రతి అవిధేయతను తొలగిస్తాడు, ప్రతి అక్రమాన్ని తొలగిస్తాడు. దేవుని బిడ్డలారా, మనం ఏం చేసామో పక్కవారికి తెలియకపోయి ఉండొచ్చు కదా.
కానీ మన దేవాది దేవునికి తెలుసు కదా, ఆయనకు తెలుసు కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలో మనల్ని మనం శుద్ధీకరణ చేసుకుందాం. ఎందుకంటే సమయోచితమైన సహాయం ఆయన ద్వారా పొందడానికి, సమయానికి తగిన సహాయం ఆయన ద్వారా మనం పొందడానికి మనల్ని పశ్చాత్తాపపడి మనలో ఉన్న దోషాన్ని తొలగించుకుంటే దేవుని బిడ్డలారా, నిశ్చయంగా ఆయన కనికరం మన మీద ఉంటుంది. ఎప్పుడైతే ఆయన కనికరం మన పైకి వస్తుందో అప్పుడు ఆయన సమయోచితమైన సహాయం మనకు కలుగుతుంది. ఇంతకీ సమయోచితమైన సహాయం అంటే ఏంటి? తగిన సమయంలో మన పరిస్థితికి తగినట్టుగా దేవుని సహాయం పొందుకోవడం. దేవుని బిడ్డలారా, నిజమే, మనము ఏ అవసరత, మన బిడ్డ 10th క్లాస్ చదవాలి కదండి. 10th క్లాస్ దాకెందుకు, 3rd ఇయర్ వచ్చేసింది బాబుకి, స్కూల్లో జాయిన్ చేయాలి. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రేయర్ చేస్తాం కదా, మొరపెడతాం కదా, దేవా ఏ స్కూల్లో జాయిన్ చేయాలి. దేవుడు ఓ చక్కని ఐడియా మనకిచ్చి ఓ మంచి స్కూల్లో జాయిన్ చేసేటట్టుగా ప్రభు కృప చూపిస్తాడు. అంతటితో ఆగిపోతామా? ఇంటర్మీడియట్కి వచ్చేసాడు, ఓ మంచి కాలేజీలో జాయిన్ చేయాలి. ఇంటర్మీడియట్ అయిపోయింది, ఓ మంచి గురి కలిగినటువంటి చదువు చదివించడానికి, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఇంజనీరింగ్ కానీ, డాక్టర్ కానీ, ఏదో ఇంజనీర్ అవ్వని, డాక్టర్ అవ్వని, ఏదవని ఆ పని చేయాలి అనుకున్నప్పుడు దేవుని సన్నిధిలో మనం అడుగుతాం, ప్రభువా మేమేం చేయాలి, మా బిడ్డని ఏం చదివించాలి, నా కూతుర్ని ఏం చదివించాలి, ఏదైతే తన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుందో అని ప్రార్థన చేస్తాం కదా. ఆ తగిన సమయంలో దేవుడు మనకు ఒక సహాయం చేయడానికి మనం ఏం చేయాలంటే ముందుగా కనికరించబడాలి. కనికరించబడ్డ వ్యక్తుల జీవితాల్లోనే దేవుడు సమయోచితమైన సహాయం చేస్తాడు. మనము కనికరించబడకపోతే, దోషాలుగానే మిగిలిపోతే, ఆయనకు దూరంగానే బ్రతుకుతుంటాం, పొరపాటున రాలేం కదండి. ఇప్పుడు తండ్రిని ఎవరైనా ఎదిరించారనుకోండి, తల్లిని ఎదిరిస్తే అంతగా పిల్లలు పట్టించుకోరు. కానీ ఎప్పుడైనా తండ్రిని ఎదిరించారనుకోండి, పొరపాటున ఆయన దగ్గరికి వస్తారా? రాగలుగుతారా? ఆ రూమ్లోకే రారు, వెనకగా వెళ్తుంటారు. నాన్నగారు అట్టుంటే తలదించుకుని నాన్నగారు అని మాట్లాడుతుంటారు, తలెత్తి కూడా మాట్లాడలేరు. కారణం ఏంటి? నాన్న మాట వినలేదు, అవిధేయత చూపించాడు అన్న ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అది ఏమంటారు, అది ఒక రకమైన మనస్సు. అయ్యో నేను తండ్రిని ఎదిరించానే, ముందుకు వెళ్ళలేం కదా. ఆయన అంటున్నాడు, సమయోచితమైన సహాయం నీ కొరకు నేను చేస్తాను. నీ పిల్లల్ని చదివించే విషయంలోనైనా, మీ పిల్లల్ని కాలేజీలో జాయిన్ చేసే విషయంలోనైనా, మీరు ఏ ఉద్యోగం చేయాలో, ఏ వ్యాపారం చేయాలో ఆ సమయానికి తగినట్లుగా దేవుడు మనకు సహాయం చేయడానికి అంటున్నాడు, నా ద్వారా కనికరం పొంది నాకు దగ్గరగా రండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డ, దేవునికి దూరంగా ఉంటున్నావేమో, దేవుని కనికరానికి నోచుకోకుండా ఆయన దగ్గరికి వచ్చినప్పుడే ఆయన కనికరం నీకు దొరుకుద్ది. తప్పు చేస్తూ కూడా అలాగే మభ్య పెట్టుకుంటూ నేను బాగానే ఉన్నాలే, నేను భక్తిగానే ఉన్నాలే అని బ్రతుకుతూ ఉన్నావేమో. ఈ ఉపవాస దినాల్లో మనం చేసిన ప్రతి దోషాన్ని గుర్తు తెచ్చుకుంటూ, సరి చేసుకుంటూ, శుద్ధీకరించుకుంటూ ఉందాం. అప్పుడు మన దేవాది దేవుని కనికరం మన తలపైకి వస్తుంది. సమయోచితమైన సహాయం నిశ్చయంగా మనకు దొరుకుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఒక అమ్మాయి చింతల నుండి మన చర్చకొచ్చేది, ఒక యవ్వనురాలు, పేరు చెప్పనండి. తనకి ఫస్ట్ వేవ్లో కరోనా వచ్చింది. తను ఆంధ్ర ప్రాంతంలో ఉన్న అమ్మాయి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఉద్యోగం చేస్తూ ఉంది. మన మందిరానికి వచ్చి ఒక అమ్మాయి దేవుని వాక్యం చెప్పడం ద్వారా తను మన మందిరానికి వచ్చింది. తెలియకుండా కరోనా వచ్చింది తనకి. తను ఉంటుంది ఒక అద్దెంట్లో, 2-3 ఫ్రెండ్స్ కలిసి చింతల్లో అద్దెంట్లో ఉంటూ జాబ్ చేసుకుంటూ ఉంది. తనతో ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకవేళ తనకు కరోనా వచ్చింది అని చెప్తే ఓనర్స్ అక్కడి నుండి వెళ్ళిపోమంటారు. రెండోది, తన స్టూడెంట్స్ ఉన్నారు, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని అంటారు. కరోనాతో తను బాధపడుతూ ఉంది. భయంకరమైన విపరీతమైన జ్వరం, జలుబు, తలనొప్పి, బలహీనత. ఫస్ట్ వేవ్ చాలా భయంకరంగా ఉంది కదండి. ఆ భయంకరమైన సిచ్యుయేషన్లో తనని ఇంట్లో నుండి వెళ్ళిపోమంటే ఏం చేయగలుగుద్ది? అడుగు తీసి అడుగేయలేని పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాక
అటు తల్లిదండ్రులకు కాల్ చేసి చెప్పలేకపోయింది. బాధపడిపోతారు, దూర ప్రాంతంలో ఉన్నారు, బిడ్డకి ఏమవుతుందోనని. ఇటు ఓనర్స్కి చెప్దామా, సహాయం కోరదామా అంటే వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారు. తోటి స్నేహితులకు చెప్దామా అని అంటే అమ్మో మాకు కరోనా వచ్చిందేమో, ఇది కావాలని మాకు అంటించింది అని ఇబ్బంది పడిపోతారు. ఏం చేయాలి? అలాగే పగలంతా మౌనంగా ఉంది, మాస్క్ వేసుకుంది, ఒక మూలన పడుకుంది. వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకమ్మా మూలన పడుకుంటావు, మాతో పాటే పడుకో. లేదులే, నాకు జ్వరం వచ్చింది, అందుకని నేను దూరంగా ఉంటున్నాను, మీకు ఆ జ్వరం వస్తుందని. ఒకరోజు సాయంకాలం పూట ప్రేయర్ చేసి బాగా ఏడుస్తూ ఉంది. ఎవరమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావమ్మా, నీకు ఏమైందమ్మా అంటే ఎంతసేపటికి ఏడుపు ఆపట్లేదు తను. అక్క నా పరిస్థితి భయంకరంగా ఉంది, కరోనా నాకు అటాక్ అయింది, రూమ్లోనేమో నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఎలాగక్క? నేను చెప్పాను, అమ్మా అలా ఉండకూడదు, నీ ఫ్రెండ్స్కి చెప్పేయి నీకు కరోనా వచ్చిందని, అయితే నువ్వు ఐసోలేషన్ అయిపో రూమ్లోనే, మీ ఓనర్స్కి తెలియకపోయినా పర్వాలేదు కానీ నీ ఫ్రెండ్స్కి చెప్పి ముందు అక్కడి నుండి వారిద్దరిని పంపించేసేయి. అలాగే చేసింది ఆ అమ్మాయి, ఇద్దరిని పంపించేసింది. ఒంటరిగా గదిలో ఉంటుంది. ఎన్నో ఆలోచనలు, నా యవ్వన కాలంలోనే నా జీవితం ముగించబడుతుందా, ఇంకా నాకు భవిష్యత్తు లేదా, ఎన్నో ఆశలతో ఉన్నాను కదా, ఏదో సాధించాలని ఉన్నాను కదా, ఇంతటితో నా జీవితం ముగించబడుతుందా అని అధైర్యంతో మధ్యరాత్రిలో 12ంటికి ఒకసారి కాల్ చేసింది. ఏమైందమ్మా, ఎందుకని, ఏమైందమ్మా, నీకేమన్నా ఆయాసంగా ఉందా, జ్వరం ఎక్కువైందా? లేదక్క, మెడికేషన్ తీసుకున్నాను, జ్వరం తగ్గింది, ఆయాసం ఏమీ లేదు, కానీ నా గుండెల్లో ఒక భయం, ఈ కరోనా నన్ను మింగేస్తుందేమోనని, నేను బ్రతకలేనేమోనని అక్క అని. అప్పుడు చెప్పాను, మా ఏం కాదు, ప్రభువు నీ ప్రక్కనే ఉన్నారమ్మా. ఈ సమయంలో ఏ తోడు లేని వారికి, నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి ఈ తగిన సమయంలో నీకు సహాయం చేయడానికి, సమయోచితమైన సహాయం నీకు చేయడానికి నీ ప్రభువు నీ ప్రక్కనే ఉన్నారమ్మా. అధైర్యపడొద్దు, చక్కగా దేవుని వాక్యాన్ని పెట్టుకుని వింటూ ఉండు. నీ ప్రక్కనున్న నీ ప్రభువు సన్నిధిని నీవు అనుభవిస్తే పొర్రపాటున ఒంటరితనం నీకు అనిపించదు అని చెప్పిన తర్వాత అండి, బిడ్డ ఎంత నెమ్మదిని పొందిందంటే, నిజంగానే నా దేవుడు నా ప్రక్కన ఉంటాడక్క అంటే, అవునమ్మా నీ దేవుడు నీ ప్రక్కన ఉంటాడు, నేను నీ సహాయ స్థితిలో నిన్ను ఆదరించడానికి, నీ బలహీన స్థితిలో నిన్ను బలపరచడానికి నీ ప్రక్కనే నీ దేవుడు ఉంటాడమ్మా చెప్పిన ఒక్క మాట అండి. తర్వాత నాకు తను కాలే చేయలేదు. కరోనా అంతా అయిపోయిన తర్వాత మందిరానికి వచ్చి తగ్గిపోయి ఫ్రీ అయిపోయిన తర్వాత, ఐసోలేషన్ అయిపోయిన తర్వాత మెల్లిగా నా దగ్గరికి వచ్చింది, ప్రార్థన చేయించుకుంటూ చెప్తుంది, అక్క మీరు చెప్పిన ఒక్క మాట అక్క, నీ ప్రక్కనే నీ దేవుడు ఉన్నాడు అన్నారు కదా, ఆయన స్పర్శను అనుభవించమన్నారు కదక్క. నిజంగానే నేను కళ్ళు మూసుకుని, దేవా ఈ నిస్సహాయ స్థితిలో నా ప్రక్కనే మీరున్నారా, మీ స్పర్శ నేను ఎలాగైనా అనుభవించాలి, నీ సన్నిధిని నేను ఎలాగైనా అనుభవించాలి దేవా అని ప్రార్థన చేసిందంటండి. నిజంగానే ఆయన సన్నిధి తన చుట్టూ ఉండడం తను గమనించిందంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డ, నిజమే, దేవుని దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి? దేవుడు 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 అంటూ 24 గంటలు ఆయన్ని మనం ఎందుకు ప్రేమించాలి? ఆయన దగ్గర ఉండాలని ఎందుకు ఆశపడాలి? ఆయనే కావాలని ఎందుకు కోరుకోవాలో తెలుసా? ఒకానొక సమయం వస్తుంది దేవుని బిడ్డలారా, ఏ మనిషి దగ్గరగా వచ్చి నీకు సహాయం చేయలేని పరిస్థితి. ఒక తల్లి నాకు ఫోన్ చేసి అంటుంది, వారి కుమారుడికి కరోనా వచ్చింది, మన మందిరానికే వస్తారు, చింతల్లోనే ఉంటారు, వారి కుమారుడికి కరోనా వచ్చిందంట. ఆ బిడ్డ ఏం చేశాడంటే కిటికీలు తలుపులు అన్నీ మూసేసుకుని ఒంటరిగా పైన ఒక గదిలో ఉంటున్నాడు. ఈ తల్లి గుండెల్లో వేదన, బాధ దగ్గరికి వెళ్తుందంట. బాబు తలుపు తీ అంటే, అమ్మా నువ్వు వెళ్ళిపో. ఎందుకు నాన్న, నేను ఒక్కసారి నేను చూస్తాను నువ్వు ఎలా ఉన్నావో. లేదమ్మా నీ వృద్ధురాలివమ్మా, నీకు కరోనా వస్తుంది, పొరపాటున నువ్వు నా దగ్గరికి రావద్దు, పొరపాటున నా భార్యను కానీ చిన్న బిడ్డల్ని కానీ నా దగ్గరికి రానివ్వద్దు అమ్మా అని చెప్తూ తరిమేస్తూ ఉండేవాడంట. తల్లి మనసు ఆగదు కదండి. నాకు కరోనా వచ్చినా పర్వాలేదు కొడుక, నువ్వు తలుపు తీసేసేయి, నేను లోపలికి రావాలి అంటే కిటికీ కొంచెం ఓరగా తీసండి భయంకరంగా తిట్టేశాడంట.
పొర్రపాటున రావద్దమ్మా, నేను యవ్వనస్తున్నమ్మా, ఈ కరోనా నేను తట్టుకుని నిలవబడగలను, కానీ వృద్ధురాలివి నీకు వచ్చిందంటే నువ్వు బ్రతకలేవమ్మా, నువ్వు వెళ్ళిపో. మరి ఎట్లా చిన్నా? అమ్మా మీరు ప్రార్థన చేస్తారు కదమ్మా, నువ్వు ప్రార్థన చేసేయి చాలు. వెంటనే ఆ తల్లి ఆ క్షణానే కాల్ చేసింది. ఇటు నాకు చేసింది, అటు పాస్టర్ గారికి చేసింది. అమ్మా ఆ బిడ్డ ఏ స్థితిలో ఉన్నాడో నేను తెలుసుకోలేకపోతున్నాను, నన్ను రానిట్లేదమ్మా, కనీసం కిటికీలో నుండి చూడమంటే కూడా చూడట్లేదు అని అంటే ఏదో భయంకరమైన స్థితిలోనే ఉన్నాడు. అమ్మా ఎలాగా మీరు ప్రార్థన చేయండి అమ్మా, నా గుండె తరుక్కుపోతుంది, నా బిడ్డను చూడాలనిపిస్తుంది, వాడు రానివ్వట్లేదమ్మా, వాడు ఏదో భయంకరమైన పరిస్థితుల్లోనే ఉన్నాడమ్మా, ప్రార్థన చేయండి అని. దేవుని బిడ్డలారా, నిజమే, ఆ తల్లి ఏడుస్తూ ఉంటే ఆ కళ్ళల్లో నీరు చూసి ఎంత బాధ అనిపించిందంటే నిజంగా దేవుని బిడ్డలారా చాలా బాధేసింది. నిజంగా ఆ తల్లి ఆ కొడుకుని చూడాలని పడుతున్న ఆరాటం, ఆ కొడుకు తలుపు కిటికీ పొరపాటున తీయట్లేదు, కనీసం ముఖమన్నా చూపిస్తాడు అని అంటే పరిస్థితి ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? అదంతా తగ్గిపోయిన తర్వాత బయటకు వచ్చి చెప్పాడంట, కనీసం లేచి ఆహారం తినడానికి కూడా సహకరించని ఆయన శరీర పరిస్థితి, అలా నిస్సహాయతతో పడుకునే ఉన్నాడంట. దేవుని బిడ్డలారా, నిజం ఆ సమయంలో ఆ బిడ్డకు సహాయం చేసింది ఏదో తెలుసా? ఆ బిడ్డ అంతగా భక్తి కలిగిన బిడ్డ కాదు, దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థన చేసుకుని అంత స్థాయికి ఇంకా రాలేదు. అయితే ఆ తల్లి చేసిన ప్రార్థన, ఆ తల్లి పడిన తాపత్రయం, దైవజనులుగా ఆ తల్లి బాధను చూసి ప్రార్థించామే, మనందరి ప్రార్థన దేవుని బిడ్డలారా నిజం. ఆ ప్రార్థన ఆ కుమారుడికి తోడుగా ఉండి 3-4 రోజులు తను ఆహారం తీసుకోలేకపోయినా ప్రాణహాని కలగకుండా ఆ బిడ్డ కాపాడబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన జీవితంలో కూడా సమయోచితమైన తగిన సమయంలో మనకు సహాయం చేయడానికి మన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలో తెలుసా దేవుని బిడ్డలారా? కనికరించబడాలి, ఆయన దగ్గరగా మనం బ్రతకాలి, ఆయనకు సన్నిహితంగా మనము జీవించాలి. అలా సన్నిహితంగా ఆయన కొరకు మనం జీవిస్తే ఆ ప్రాణాపాయ పరిస్థితే కాదు, కొన ఊపిరిలో కూడా. గడిచిన దినాల్లో ఒక దైవజనుని గురించి చెప్పారు కదా, దేవుని మాట విని ఆ నిస్సహాయ స్థితిలో తను ప్రార్థించగా ఆ దేవాది దేవుడు చివరి క్షణాన తన ప్రాణం పోతూ ఉంది అంటున్న ఆ క్షణాన ఆ దేవాది దేవుడు దగ్గరగా వచ్చి తన ఊపిరితిత్తులను ముట్టి చక్కని శ్వాస, చక్కని ఆరోగ్యం తనకిచ్చాడు కదా. దేవుని బిడ్డ, అన్ని సమయాల్లో యేసయ్యకు దగ్గరగా ఉండడానికి చూద్దాం. ఉద్యోగాలు చేస్తూ ఉన్నా సరే యేసయ్య నామధ్యానం చేద్దాం, ప్రభువా స్తోత్రం అనుకుంటూ పనిచేద్దాం. సాఫ్ట్వేర్ ఉద్యోగమైనా, వ్యాపారమైనా, అది ఏ రకమైన ఉద్యోగమైనా ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా నీవు జాబ్ చేస్తూ ఉన్నా దేవుని బిడ్డ, మనస్సు ఖాళీగానే ఉంది కదా, హృదయం ఖాళీగానే ఉంది కదా. ఆ ఖాళీ హృదయంలోనికి యేసయ్యని నింపుకొని మనస్సులో దేవా మీకు స్తోత్రం, పెద్దగా అనాల్సిన అవసరం ఏమీ లేదు, దేవా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం అని మనస్సులో దేవుని ధ్యానం చేసుకుంటూ ఉంటే దేవుని బిడ్డలారా ఆయన సన్నిధి మీతో ఉంటుంది. ఒకవేళ భయంకరమైన జాబ్ చేస్తూ ఉన్న సమయంలో ఆ వర్క్ చేస్తూ ఆ మిషనరీ దగ్గర పొరపాటున మీకు తెలియకుండా చెయ్యి లోపలికి వెళ్ళిపోవచ్చు, కాలు లోపలికి వెళ్ళిపోవచ్చు, పొరపాటున కళ్ళు తిరిగి కింద పడిపోవచ్చు, ఎన్నో సంఘటనలు మన జీవితాల్లో జరగవచ్చు. అప్పుడు మన దేవుని కనికరం మన మీద ఉంటే ఆ సమయంలో ఆ క్షణాన మనలను తప్పించడానికి, సమయోచితమైన సహాయం చేయడానికి మన దేవుడు సిద్ధంగా ఉన్న దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. న్యాయాధిపతుల గ్రంథంలో 15వ అధ్యాయం 18, 19 వచనాల్లో మనం చూసినట్లయితే, అప్పుడతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొర్రపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిచేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా, దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దానిలో నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత
ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ సంసోను గారండి యుద్ధం చేశాడు శత్రువులతో. దవడ ఎముకతో తన బలాన్నంతా ఉపయోగించి శత్రువుతో పోరాడి 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 సొమ్మసిల్లి తనొక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, ఇంతగా నా చేతి బలముతో, మీ కృప ద్వారా, నా చేతి శక్తితో ఒక్క గాడిద దవడ ఎముకతో ఒక్క కుప్పను 2 కుప్పను కూల్చేశాను కదయ్యా, 1000 మందిని చంపేశాను. ఇదిగో ఇప్పుడు ఏమైందో తెలుసా? చివరిగా నేను సొమ్మసిల్లిపోయాను యుద్ధం చేసి చేసి చేసి. అయితే నేను అడిగేది ఏంటంటే, ఆ ఫిలిస్తీయుల చేతిలో నేను పడకూడదు నాయనా, ఆ ఫిలిస్తీయుల చేతిలో నేను పడకూడదు నాయనా. దాని నుండి నువ్వు తప్పించాలి అని అంటే, అయ్యా నాకు దాహం వేస్తూ ఉందయ్యా, ఆ దాహం చేతనేమో సొమ్మసిల్లిపోయాను అని దేవుని సన్నిధిలో ప్రార్థించగా, ఆ మొర సంసోను మొరపెట్టగా దేవుడు ఆలకించి తగిన సహాయం ఆయన చేయడానికి దేవుడు అంటాడు, సంసోను నువ్వు చూడలేదేమో, నువ్వు సొమ్మసిల్లింది నాకు తెలుసు, అవిశ్రాంతంగా పోరాడావు, 1000 మందిని చంపావు, నాకు తెలుసు సంసోను. ప్రక్కనే నువ్వు ఇలా సొమ్మసిల్లిపోతావని నాకు తెలుసు కనుకనే నా ఆత్మ నీతో ఉంచాను కదా, నేను నీ ప్రక్కనే ఉన్నాను. ఎప్పుడో నీళ్ళని నీ ప్రక్కనే ఉంచాను సంసోను. అయితే నీ చూడలేదు. నువ్వేమనుకుంటున్నావంటే, నీకు కలిగిన బాధను బట్టి, నీకు కలిగిన శ్రమను బట్టి, నీకు కలిగిన ఇబ్బందిని బట్టి, అమ్మో ఇంకా నేను చనిపోతానేమో, ఆ శత్రువులు వచ్చి నన్ను చంపేస్తారేమో అని అధైర్యపడిపోయి నీ ప్రక్కనే ఉంచి నా నీళ్ళని చూడలేకపోతున్నావు. దేవుని బిడ్డలారా, నిజమే, మన జీవితాల్లో కూడా కొన్ని సమస్యలతో మనం పోరాడుతూ ఉంటాం. అప్పుల సమస్య 1 రోజులు తీరట్లేదు, 2 నెలలు తీరట్లేదు, వడ్డీల వారు వచ్చి మనల్ని అడుగుతూ ఉన్నారు, ఇంకెప్పుడు కడతారు మీరు? ఏదో క్రైస్తవులని, నమ్మకస్తులని మీకు అప్పిచ్చామే, ఏదో క్రైస్తవుడవని, నా తోటి స్నేహితుడవని నా బదులు నీకు ఇచ్చానే, 50,000 నీకు ఇచ్చాను కదా, 1,00,000 రూపాయలు నీకు ఇచ్చాను, ఎప్పుడు కడతావు నువ్వు? క్రైస్తవుడు అని నమ్మి నీకు ఇస్తే ఇన్ని రోజులు అయిపోయింది, ఇంకా నువ్వు నా అప్పు తీర్చలేకపోతున్నావు, ఇంకా నా డబ్బును నువ్వు నాకు ఇవ్వలేకపోతున్నావని వారు అంటూ ఉన్న మాటలతో మానసికంగా నలిగిపోతూ, కృంగిపోతూ, కృషించిపోతూ పోరాడుతూ ఉన్న దేవుని బిడ్డ, నీ ప్రక్కనే నీ కొరకు సహాయం దేవుడు సిద్ధపరిచాడు. అయితే దాన్ని చూడాలి. సంసోను దాన్ని చూడడానికి ఏం చేశాడు? మొరపెట్టాడు. ఎలా మొరపెట్టాడు? దేవా, ఈ అన్యుల చేతిలో నేను పడిపోకూడదు, నాకు ఇంత బలాన్ని ఇచ్చావు, శత్రువులను చంపే శక్తిని నాకు ఇచ్చావు, శత్రువులపై విజయం పొందే ఆ శక్తిని నాకు ఇచ్చావు దేవా, 1000 మందిని హతమార్చాను ఈ ఒక్క చేతితో. అయితే ప్రభువా, నాకు దాహం వేస్తుంది, నీళ్ళు ఎందుకు కావాలని అడుగుతున్నాను తెలుసా? శత్రువుల చేతిలో నేను పడకూడదని. ప్రైజ్ ద లార్డ్. సంసోనులో ఉన్న రోషాన్ని దేవుని బిడ్డలారా మనం అక్కడ చూస్తున్నాం. నిజమే, అప్పుల సమస్యలో ఉన్నాం, వారందరూ వచ్చి వేధిస్తున్నారు. మనం చేయవలసిన ప్రార్థన సంసోనులా చేయాలి. దేవా, అప్పు నాకుందయ్యా, నేను అప్పు తీర్చాలి, కరెక్టే. అయితే అప్పు తీర్చడం కంటే కూడా వారు మీ నామాన్ని అవమానపరుస్తూ ఉన్నారు. యేసయ్యా, మీ నామాన్ని అవమానపరుస్తూ ఉన్నారు. దేవా, మీ నామం అన్యజనుల్లో అవమానం పొందకుండా ఉండునట్లు ఈ అప్పు తీర్చవా దేవా. దేవా, నేను ఘనునిగానే అన్యుల్లో నిలవబెట్టాలి, రోషం కలిగిన దేవుడిగానే నేను ప్రజల మధ్యలో ప్రజెంట్ చేయాలి, దాని కొరకు నా అప్పు తీర్చవా నాయనా అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే, దేవుని బిడ్డ నిజంగా సమయోచితమైన సహాయం చేయడానికి నా దేవుడు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అలా ప్రార్థన చేయగలమా? అలా సంసోను గారు ప్రార్థించాడు. ఆ రోషముతో చేసిన ప్రార్థన, దేవా, దాహంతో చనిపోయినా పర్వాలేదు, ఒక అన్యుని చేతిలో నేను పడకూడదు. దేవుని బిడ్డ, ఏ అన్య సంబంధమైన కార్యాల చేతిలో నీవు పడిపోతున్నావు? సినిమా చూస్తూ, అబద్ధాలు ఆడుతూ, మోసం చేస్తూ,
వ్యభిచారం చేస్తూ అక్రమ సంబంధాలు కలిగి దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్నావేమో. లైవ్లో జూమ్లో ఉన్న దేవుని బిడ్డలారా, ఏ బలహీనతతో దేవుని నామాన్ని అన్యజనుల మధ్యలో అవమానపరుస్తూ ఉన్నావో దాని నుండి నీకు జయం కావాలి. నిజంగా నా దేవుడు నీకు జయం ఇవ్వడానికి సంసిద్ధుడుగానే ఉన్నాడు. అయితే ఏ కార్యాన్ని బట్టి ఎలా ఈ లోకంలో నీవు బ్రతుకుతూ దేవునికి అవమానాన్ని తెస్తున్నావో దానిలో నుండి బయటికి వస్తావా? దేవుని సన్నిధిలో మొరపెడతావా? మొరపెట్టు. ఈ త్రాగుడి నుండి నేను బయటికి రాలేకపోతున్నాను, ఈ సిగరెట్ నుండి నేను బయటికి రాలేకపోతున్నాను, ఈ అబద్ధాల నుండి నేను బయటికి రాలేకపోతున్నాను, సెల్ ఫోన్కు అడిక్ట్ అయిపోయాను, అపవిత్రమైన వాటిని చూస్తూ ఉన్నాను, సినిమాలు, సీరియల్స్, వీటన్నిటిని జోక్స్, ఇవన్నీ చూస్తూ నా దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉన్నాను. దేవుని బిడ్డ, నీవెలా ఉన్నావో నీ ప్రక్క ఉన్నవారు చూస్తూ ఉంటారు. పిల్లి పాలు త్రాగేటప్పుడంట నన్నెవ్వరు చూడట్లేదని కళ్ళు మూసుకుని పాలు తాగుద్దంట. ఆల్రెడీ ఆ ఓనర్ చూసే ఉంటాడు. ఆ ఓనర్ అమ్మ కిచెన్లోకి వచ్చే ఉంటుంది, ఆ పిల్లిని చూసే ఉంటుంది. కానీ ఆ పిల్లి అనుకుంటుందంట, లేదు ఎవ్వరూ నన్ను చూడలేదు, ఆ పాత్రలో ఉన్న పాలన్నీ తాగేశాను అని, ఎవ్వరూ చూడలేదు అని ఏం చేసింది పిల్లి? కళ్ళు మూసుకుంది. అలాగే మనం అనేక మంది ఉన్నాం. మనం ఏం చేస్తున్నామో ఎవ్వరు చూడట్లేదు అనుకుంటున్నాం. నీ ఇంట్లో ఉన్న నీ తల్లి నిన్ను చూస్తూ ఉంది. ఓ తల్లి, నీవు నడుస్తూ ఉన్న అక్రమ మార్గం నీ బిడ్డ కల్లారా చూస్తూ ఉన్నాడు, చెవులతో వింటూ ఉన్నాడు. నీవనుకుంటున్నావు నేను అసలు ఎవరు చూడలేదు, నేను దొంగతనంగా ఎక్కడికో వెళ్ళి ఎప్పుడో సెల్ ఫోన్లో మాట్లాడి, ఇంట్లో ఎవరు లేరే నేను సెల్ ఫోన్లో మాట్లాడేటప్పుడు. నీ కుమారుడు కాల్ లిస్ట్ తీస్తూ ఉన్నాడన్న విషయం మర్చిపోయావా? ఓ తండ్రి, ఇలా జరిగింది. తల్లి అక్రమ మార్గంలో వెళ్తూ ఉంటే ఓ కుమారుడు తెలియకుండా కాల్ లిస్ట్ తీసుకుని వచ్చాడు. ఆ తల్లి ఎవరితో మాట్లాడుతుందో, ఎప్పుడు మాట్లాడినా చాటుగా వెళ్ళి మాట్లాడుద్ది. ఏదైనా మంచి మాటలు మాట్లాడాలంటే మన ముందే మాట్లాడతాం కదండి. చాటుగా వెళ్ళి మాట్లాడారు అనంటే ఏమర్థం చెప్పండి అక్కలు. లైవ్లో జూమ్లో ఉన్న అక్కలు మీరు చెప్పండి. చాటుగా మీ భర్త వెళ్ళి ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే ఏమని అర్థం? నాయనా సంథింగ్ రాంగ్, అంతే కదా, సంథింగ్ రాంగ్. అక్కడేదో చెడు జరుగుతుంది, అక్కడేదో జరగకూడని మాటలు, మాట్లాడకూడని మాటలు అమ్మ మాట్లాడుతూ ఉందని ఆ కుమారుడికి అర్థమై మాటలేం వినలేదు. కానీ కాల్ లిస్ట్ తీసుకుని వస్తే దేవుని బిడ్డలారా, ఎవరో తమకు తెలియని నంబర్, ఆ బిడ్డ బంధువుల నంబర్ ఆ బిడ్డకు తెలుసు, వారి స్నేహితుల నంబర్ తెలుసు, మమ్మీ స్నేహితుల నంబర్ తెలుసు, ఇదేదో వేరే నంబర్. కళ్ళు మూసుకుని ఉన్నారేమో దేవుని బిడ్డలారా. ఈ ఉపవాస దినాల్లో కళ్ళు తెరుద్దాం. మన మాటలు మన పిల్లలు వింటున్నారు, మన ప్రవర్తన మన పిల్లలు వింటున్నారు. పిల్లలారా, మనం ఎవరితో తిరుగుతున్నామో, ఎలా తిరుగుతున్నామో, ఎక్కడికెక్కడికి వెళ్తున్నామో తల్లిదండ్రులు చూస్తూ ఉన్నారు. నీ ప్రవర్తనంతా నీ తల్లిదండ్రులు గమనిస్తూ ఉన్నారు. జాగ్రత్త. కళ్ళు మూసుకుని ఉన్నావేమో, ఎవరికీ తెలియదులే నేను ఫలానా చౌరస్తాలో వెళ్ళి ఫలానా లోక సంబంధమైన వ్యక్తితో మాట్లాడొచ్చానని. ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలు మిమ్మల్ని చూడకపోయినా నా ఆత్మ మీతో రాలేదా? దైవజనురాలిగా నా ఆత్మ, దైవజనునిగా తన ఆత్మ మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తర్వాత అతి ప్రాముఖ్యమైంది, దేవాది దేవుని కనుదృష్టి మనపైనే ఉంది. నా అడుగుజాడలన్నీ లెక్కించాడు అని భక్తుడు అంటున్నారు కదా. నీ అడుగుజాడలన్నీ లెక్కించే దేవుడు పైనుండి నిన్ను చూస్తూ ఉన్నాడు. కళ్ళు మూసుకుని ఉండకు దేవుని బిడ్డ, కళ్ళు మూసుకుని ఉండకు. ఈ ఉపవాస ప్రార్థనలో ఓ తీర్మానం చేసుకుందాం. దేవా, ఇక ముందు నుంచి గడిచిన దినాల్లో ఎలాగో బ్రతికాను నాయన, కొన్ని అవిధేయతలు ఉన్నాయి,
కొన్ని లోపాలు నాలో ఉన్నాయి. దేవా, ఇదిగో ఈ ఉపవాసం ఉన్నాను కదా, నన్ను పరిపూర్ణంగా శుద్ధీకరించండి. ఇక ముందు నుండి ఆ లోపాలు నాలో కనిపించకుండా నేను జీవిస్తానయ్యా. నీకు అవమానం కలగకుండా నేను బ్రతుకుతానయ్యా. ఓ మంచి భక్తి కలిగిన జీవితం నేను చేస్తానయ్యా అని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుందామా? అలా తీర్మానించుకున్న బిడ్డలందరం చేతులైతే ఒకసారి హల్లెలూయా చెబుదాం. అంటే మనందరిలో చెప్పట్లేదు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మనందరిలో డాష్ డాష్, మనందరిలో హల్లెలూయా చెప్పారు కదా చేతులెత్తి. ఈ మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎంత చక్కగా 28వ అధ్యాయం చదివించి చూపించాను కదా. అన్నలు అక్కలు తప్పిదములు ఒప్పుకుని, ఫస్ట్ తప్పిదముల దగ్గర ఓకే, ఒప్పుకున్నది ఎక్కడ ఒప్పుకోవడం? ఇప్పుడే ఒప్పుకోలేదు కదా. హల్లెలూయా అన్నారంటే ఏంటని అర్థం? గట్టిగా చెప్పండి. చెప్పట్లేదు ఏంటని? మీ దగ్గర ఎవరి దగ్గర తప్పిదములు లేవని నాకు అర్థమైపోయింది, నాలోనే ఉన్నాయండి. కాబట్టి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తప్పిదములు మన దగ్గర ఉన్నప్పుడు ఒప్పుకుని 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 ఒప్పుకుని, ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానో తెలుసా? హృదయంలో రాసేసుకోండి. ఒప్పుకుని 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 విడిచిపెట్టాలి. ఉపవాస ప్రార్థనలు ఏంటక్క? సమయోచిత సహాయం కొరకు కదా మేము ఎదురు చూస్తున్నాం. టైటిల్ ఇందాకనే చూసాం. దేని కొరకు ఎదురు చూస్తున్నాం? అసలు మెసేజ్ ఏంటి? ఆయన సహాయం నాకు కావాలని కదా. మీరు ఏంటేంటో చెప్పేస్తున్నారు. టైటిల్ మళ్ళీ మళ్ళీ చూపిస్తూ ఉండండి చిన్న. ఏంటేంటో చెప్పేస్తున్నారు. ఆ సమయోచితమైన సహాయం నీ నిస్సహాయతలో, నీ బలహీనతలో, ఏ మనిషి నీకు సహాయము చేయని ఆ స్థితిలో నీ దేవుని సహాయం నీవు ఎలా పొందుకోవాలో చెప్పడానికే ఇదంతా. ఇవన్నీ స్టెప్స్ దేనికి? సహాయం పొందుకోవడానికి. ప్రైజ్ ద లార్డ్. ఒప్పుకుని విడిచిపెడదాం దేవుని బిడ్డలారా. నూతన జీవితం చేద్దాం. కష్టమే ఒక్కొక్కసారి. అబ్బా, ఎన్నో తీర్మానాలు మీరు అంటుంటారు, అక్క నేను చేసుకోలేని తీర్మానాలు అంటూ ఏవైనా ఉన్నాయా? ఆ తీర్మానాల్లో కనీసం 10 నేను చేసినట్టు లేదక్క అని అంటారా? ఏం పర్వాలేదు, ఆయన అన్నాడు కదా, మీ బలహీనతల్లో నేను సహానుభవం పొందాను. నాకు తెలుసు మీ బలహీనతలు ఏంటో, అవి నా దగ్గరికి కూడా వచ్చాయి. అయితే నేను ఓడిపోలేదు, మీరు ఓడిపోయారు. సమస్య లేదు, నేనున్నాను కదా మిమ్మల్ని బలపరచడానికి. 10 సార్లు తొట్టిల్లావేమో, తొట్టిల్లుతున్నావు చూస్తున్నాను నేను. అయితే నిన్ను తొట్టిల్లిపోయిన స్థితిలోనే నేను ఉంచను. నీ చేయి పట్టుకుని పైకి లేపాలని నీ ప్రక్కనే వచ్చి నిలవబడ్డాను. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డ, అంతకుముందు ఎన్ని తీర్మానాలు చేసుకున్నా భయం ఏమీ లేదు. ఏం అధైర్యపడకండి, మరలా తీర్మానించుకుందాం. ఈ 2022వ సంవత్సరంలో ఈ ఉపవాస ప్రార్థనలో ఈ 6వ రోజున మరలా తీర్మానించుకుందాం. దేవా, నేను ఒక ప్రత్యేకమైన క్రైస్తవ జీవితం చేయాలి, ఓ నిష్కలంకమైన క్రైస్తవ జీవితం చేయాలి. నేను అలా ఇష్టపడుతున్నానయ్యా, నీ బిడ్డగా నేను బ్రతకాలి. మిగతావన్నీ నాకు అవసరం లేదు నాయన. ఇంతకుముందు ఎవరెవరి గురించో ఆలోచించేదాన్ని, ఎవరెవరితోనో గంటల తరబడి మాట్లాడేదాన్ని, ఎవరెవరితోనో లేనిపోని ఎవరెవరి గురించో చెప్తూ ఉండేదాన్ని. ఈరోజు అలా చెయ్యను నాయన, తీర్మానించుకుంటున్నాను. నీతోనే ఎక్కువగా మాట్లాడాలి, నా బాధ నీతోనే చెప్పాలి. దేవా, నాకు ఏ అవసరతలు ఉన్నాయో నీతోనే నేను చెప్పాలి, నీతోనే గంటల తరబడి మాట్లాడాలి, నీ పాటలే పాడుకుంటూ బ్రతకాలి, నీ స్తుతే నా నోటి వెంట ఉండాలి. ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా నిన్ను గూర్చిన ధ్యానమే నా గుండెల్లో ఉండాలి దేవా అని తీర్మానించుకుందామా? అలా ఎంతమంది తీర్మానించుకున్నారో ఇప్పుడే ఈ క్షణానే ఒక్కసారి
దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరచునుగాక. దేవుడు 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 అంటూ బ్రతుకుదుముగాక. ఎప్పుడు మన నోట యేసయ్య మాట ఉండునుగాక. బైబిల్ చదువుతూనో, వాక్యం ధ్యానిస్తూనో, పాటలు పాడుకుంటూనో, ఆయన్ని స్తుతిస్తూనో నిజంగా అందులో ఉన్న ఆనందం మీరు అనుభవించాలి. కానీ దేవుని బిడ్డలారా, జాబ్ చేసేవారు కూడా 21 రోజులు ఉపవాసం ఉండగలరు. మీరు ఎందుకు ఉండలేకపోతున్నారంటే, ఉద్యోగం చేస్తే ఉద్యోగం మీదే మనసు, అట్లని మనసు లేకుండా ఉద్యోగం చేస్తే అన్ని తప్పులే చేస్తారండోయ్. జాబే, ఉపవాసమే, మనస్సులో యేసయ్య ధ్యానమే. అలా యేసయ్య ధ్యానంతో మనం ఉంటే అసలు బలహీనత, నీరసాలు ఇవన్నీ రావా? వస్తాయి వస్తాయి కానీ ప్రభువు బలపరుస్తారు. ఇప్పుడు అన్నం తినకపోతే రాదండి. అప్పుడు అన్నీ ఫ్రై పీసెస్ లాగించేసాం కదా. లాగించేసామా? ముందు రోజే మొన్న జార్జన్న గారు చెప్పారు కదా, అది నేను అయిపోయిందండి, ప్లేస్ లేదు, పట్టదు లోపల అంటే కూడా ఇంకా కొంచెం వేస్తున్నాడంట లోపల. ఆ ఎదురుగా అవన్నీ అన్ని వెరైటీస్ కనబడుతుంటే, జార్జన్న అన్ని వెరైటీస్ ఎదురుగా కనబడుతుంటే అసలు వదిలిపెట్టే బుద్ధి కావట్లేదు. కారణం ఏంటి? రేపటి నుండి ఉపవాసం 21 రోజులు అవి కనిపించవు కదా 21 రోజులు. అందుకనంట ఇంకా చాలు ఆపేసే, ప్లేస్ లేదంటే ఇంకొంచెం అటు అదిలించి కొంచెం జరగమ్మా పక్కకి, లోపల ఉన్న వాటితో అంటున్నాడంట, కొంచెం పక్కకు జరగండి, ఇంకా 4 వేయాలి లోపల. నిజమే, చాలామంది అలా చేసుంటాం. ఎందుకో రేపటి నుంచి ఉపవాసం కదా, ఈ రాత్రి ఇంకో 4 ముద్దలు ఎక్కువ తినేసి ఉంటాము ఉపవాసం ఉండడానికి. అవునా కాదండి? నిజమే, మనం అందరం అదే చేస్తుంటాం ఉపవాసం ఉండే ముందు. చెప్పట్లేదు, మీరు అందరు దొంగలు. జూమ్లో ఉన్నవారు మీరు చెప్పండి, ఉపవాసం ఉన్న ముందు రాత్రి కొంచెం ఎక్కువ. అవునా కాదమ్మా? చూడు అమ్మగారు తల ఎంత చక్కగా ఊపుతున్నారో. మీరు చూపించాలి నాయన, వీళ్ళందరూ చూస్తారు. జూమ్ అంటూనే చూపించేసారు. అమ్మా అవునా కాదా? ముందు రోజు ఉపవాసం ఉండే ముందు రోజు కొంచెం ఎక్కువ వేస్తారు కదా. చూడండి తలలు ఎంతగా ఆడించేస్తున్నారు. మీరెవ్వరు చెప్పట్లేదు, అందుకే దొంగలన్నా మిమ్మల్ని. వాళ్ళందరూ సత్యవంతులు. ప్రైజ్ ద లార్డ్. నిజమే, అది ఎవరి జీవితంలోనైనా జరిగింది. నేను చేసింది కూడా అదే. జార్జన్నే కాదులేండి, ఓ 2 ముద్దలు ఎక్కువే వేసాను. ఆ 2 ముద్దలు ఆ బలం ఎన్ని రోజులు ఉంటుంది? 10 నిమిషాలు ఆలోచిస్తే పోద్ది. అయినా ఏదో బలంగా ఉండాలి, ప్రార్థించాలి అని కదా. దేవుని బిడ్డలారా, నిజం, ఆ సమయోచితమైన సహాయం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే మనం చేయాల్సిన ప్రార్థన, అన్యుని చేతిలో నేను పడకూడదు, సాతాను చేతిలో నేను పడకూడదయ్యా. సాతాను నీ దగ్గరకు వచ్చి ఈ ఫలానా సిస్టర్ ఇటువంటిది అని అనకూడదు నాయనా. మీ నామానికి అవమానం రాకూడదు. సాతాను యోబు గురించి దేవుని దగ్గర చెప్పిందయ్యా. అవును, దేవుడు అంటాడు కదా ధైర్యంగా, అసలు యోబు లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకున్నావా ఈ లోకంలో? సాతానా, ఏ టెస్ట్ అయినా పెట్టుకో, ఏ టెస్ట్లోనైనా యోబు జయం పొందుతాడు. ఏ టెస్ట్ అయినా పెట్టుకో. సాతాను గాడికి మహా కోపం వచ్చేసింది. ఏంటి అసలు యోబుని బట్టి దేవుడు అవమానం పొందుతాడని అనుకున్నాను నేను. ఏంటి అసలు ఇక్కడ నేను తలదించుకోవాల్సి వస్తుంది. వాడికి ఎంత కోపం అంటేనండి, ఎవరి ముందు వాడు తలదించుకోవడానికి ఇష్టపడడు. అందుకే మనల్ని పడగొట్టేది. అర్థమైందా అన్నలు? అర్థమైందా అక్కలు? మనల్ని పడగొట్టేది ఎందుకంటే మన పేరు చెప్పి వాడు తలెత్తుకుని, చూసావా నీ బిడ్డ అన్నావు, అయ్యా చూడు ఏం చేస్తుందో చూసావా. అక్రమ సంబంధం మనుషులు ఎవరు చూడట్లేదు అనుకుంటుంది. చూడండి అయ్యా, మన దేవునికి మన ద్వారా అవమానము కలగకుండా మనం జీవిస్తే నిశ్చయంగా లేహీలో విస్తారమైన నీటినిచ్చి అతడంట తాగిన తర్వాత ఏమైందంటండి? నెక్స్ట్ ఆ వాక్యం చూపించండి ఒకసారి. ప్రాణము తెప్పరిల్లిందంట. కీర్తనల గ్రంథంలో ఓ చక్కని మాట ఉంటుంది, వినిపిస్తాను చూడండి. 138 3వ వచనం. నేను మొరపెట్టిన దినమున
నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. ఈ వాక్యాన్ని బట్టే అయ్యగారు పాస్టర్ గారు ఒక పాట రాశారు. ఏం పాట అది? కాదు, సహాయుడా నా సహాయుడా, నమ్మకమైన నా శైలమా, నీవే నాకు ఆధారము, నీవే నాకు ప్రాణము అని త్రాణ పుట్టించాడు అని ఉంటుంది. దేవుడంట మొరపెట్టిన దినమున నా ప్రాణములో త్రాణ పుట్టించి ఏం చేస్తాడంట? ధైర్యపరుస్తాడంట. ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదటిగా ఏ బలహీనత అయినా వ్యాధి వచ్చిందండి, క్యాన్సర్ అన్నారు, మొదటగా కృంగిపోయేది ఏది? శరీరమా? కాదు, ముందు కృంగిపోయేది మనసే, ముందు కృంగిపోయేది మనలో ఉన్న ప్రాణమే. క్యాన్సరా? నాకు క్యాన్సర్ వచ్చిందా? ఎందుకంటే అది భయంకరమైన వ్యాధి కదండి. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మొరపెడితే నీ ప్రాణములో త్రాణ పుట్టించి నీకు ధైర్యాన్ని పుట్టిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న దేవుని బిడ్డలారా, తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతున్న దేవుని బిడ్డలారా, కిడ్నీ సమస్యలతో డయాలసిస్ చేసుకుంటూ ఉన్నారేమో, భయంకరమైన వ్యాధి మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉందేమో, తీరని వ్యాధి, ఇది ఇంకా తీరదు, నువ్వు చనిపోయేంత వరకు ఈ వ్యాధితోనే బాధపడాలి అని డాక్టర్స్ చెప్పారేమో. దేవుని బిడ్డ, కృంగిపోతున్నావా? అధైర్యపడొద్దు. నా దేవుని సన్నిధిలో మోకరించి నీవు మొరపెట్టు. ఆయన నీ ప్రాణములో త్రాణను పుట్టించి నీరసించిపోయిన నీ ప్రాణాన్ని ధైర్యపరచి నిజంగా స్వస్థత నీకు కలుగుతుందని ఓ గొప్ప నిశ్చయత నీ ప్రాణములో నా దేవుడు పుట్టించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సంసోన్ అంటాడు, నా ప్రాణం తెప్పరిల్లిందయ్యా, నేను చనిపోతాననుకున్నాను, నాకు నీళ్ళు ఇచ్చావు, నా మొర ఆలకించావు, నా ప్రాణం ఇప్పుడు తెప్పరిల్లిందయ్యా. దేవుని బిడ్డ, నిజమే, దేవుని సన్నిధిలో మనం మొరపెడితే మన ప్రాణాన్ని తెప్పరిల్ల చేసే దేవుడు ఆయన. కనుక దినాన యోసేపు గారి జీవితంలో మనం చూసినట్లయితే అన్నయ్యలు తన ఆశీర్వాదం పొందుతాడన్న కల తల్లిదండ్రులకు అన్నయ్యలకు చెప్పినప్పుడు సొంత అన్నయ్యలే ఓర్వలేకపోయారు ఆ తమ్ముణ్ణి. దేవుని బిడ్డ, ఇది జనరల్గా మన మధ్యలో కూడా ఉండేదే. ఎవరైనా మంచిగా పాట పాడతాడు, ఫలానా రమేష్ అన్న అని అన్నామనుకోండి, వెంటనే ప్రక్కనున్న వ్యక్తుల గుండెల్లో ఒక రకమైన భావన మొదలవుద్ది. రమేష్ అన్నే బాగా పాడతాడా? రమేష్ అన్న పాడకపోతే ఎందుకంటారండి? అయ్యగారు కూడా అన్నారు, మంచి సింగర్ రమేష్ అన్న అని. సకల కళా కోవిదుడు. బాబోయ్ రమేష్ బ్రదర్, మీకు మంచి, నిజంగా రాజుల కాలంలో వచ్చేదండి ఈ కిరీటం. రాజుల కాలంలోని కిరీటం ఇప్పుడు మన రమేష్ అన్న పొందుకున్నారు అయ్యగారి ద్వారా. ప్రైజ్ ద లార్డ్. సకల కళా కోవిదుడు అని అన్నామనుకోండి, మిగతా వారి గుండెల్లో ఎట్లా ఉంటుంది? అంతకంటే స్వీట్గా నేను పాడతాను కదా, పాడినా స్వీట్గా పాడావేమో, కానీ ఇతరుల్లో ఆ పాట క్రియేట్ చేయలేదు కదా. రమేష్ అన్నని అలా అనడానికి కారణం ఏంటి? అందరూ యాక్టింగ్ చేశారు కదా. మన రవికుమార్ అన్న వాళ్ళ తమ్ముడు జాన్సన్ బ్రదర్ సూపర్ యాక్టర్. సుజాత అంటే మీరు కాదండి, ఓయ్ జాన్సన్ బ్రదర్ సుజాత చక్కని యాక్టర్. కరెక్టే, అయితే యాక్టింగ్ కరెక్టే, బాగానే చేసాం, కానీ కొంతమంది గుండెల్లో నాటబడేటట్టుగా
మనం చేయలేదేమో అని ఆలోచిస్తే బాగుంటుంది కదా. ఆవిడే చక్కగా పాడుతుందా, నేను పాడలేనా? అసలు నేను ఎంత సింగర్ని అనుకుంటున్నారు? అసలు నా వాయిస్ ఏంటి, నా పిచ్ ఏంటి, నా స్కేల్ ఏంటి? స్కేల్ కదండి దాని భాష, స్కేల్ ఏంటి? ఇక ముందు నుంచి మనం అలా ఆలోచించకుండా ఉందుముగాక. ఎలా ఆలోచిద్దాం? ఎలా చెప్పరేంటక్కలు? నేను చెప్పింది అర్థం కాలేదా? ఎలా ఆలోచిద్దాం? ఎలా ఆలోచిద్దాం? టైం అయిపోతుందని వాచ్ చూడకండి. లైవ్ ఇళ్ళల్లో ఉన్నవాళ్ళు అక్కలు వాచ్ చూస్తున్నారా ఏంటి? చూడకండి. చూస్తున్నారా? జూమ్లో ఉన్న అక్కలు వాచ్ చూస్తున్నారా? చూడట్లేదా? థ్యాంక్ యూ నాయన, థ్యాంక్ యూ అమ్మలు. చెప్పండి అక్కలు, ఏమందాం? రమేష్ అన్న పాట పాడాడండి, ఏమందాం? సకల కళా కోవిదుడు కాబట్టి నాకంటే చిన్న వయసు అయినా అన్న అనవలసి వస్తుంది. రమేష్ అన్న అనాలి, ఎందుకంటే సకల కళా కోవిదుడివి. నిజం, ఏమనాలి మనం? నిజమే, రమేష్ అన్న, అక్క రమేష్ అన్న చాలా బాగా పాడాడక్క అని ఎవరైనా అన్నారనుకోండి, నిజమే. భావాన్ని స్ఫురింపజేస్తూ మెలోడీగా పాడాలి అనే మనసుతోనే పాడట్లేదు రమేష్ అన్న. ఎలా పాడుతున్నాడు? భావాన్ని స్ఫురింపజేస్తూ. నేను యాక్టింగ్ చేయాలి అన్న మనసుతో యాక్టింగ్ చేయట్లేదు, ఆ పాత్రలో లీనమై. మళ్ళీ మళ్ళీ చూడండి, అవి యూట్యూబ్లో ఉన్నాయి కదండి, వాటి పేర్లు నాకు తెలీదు. నాన్న నీవు నాకు కావాలి, అమ్మా నీ రుణం ఎలా తీర్చుకోను, ఇంకోటి ఏదో సంచేసుకుని కాలేజ్ పిల్లలాగా సంచేసుకుని తిరిగాడండి. అవేవో ఉన్నాయి, వాటి పేర్లన్నీ నాకు గుర్తుండవలేండి. అవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ మీరు ఆన్ చేసుకోండి, అందులో ఉన్నాయి. మీరు చూసిన తర్వాత చెప్పండి, అయ్యగారు నిజంగానే ఆ కిరీటం పెట్టారా రమేష్ అన్నకి, లేకపోతే ఉట్టిగానే ఉత్తుత్తిగానే పెట్టారా? ఒట్టిగా ఏమీ పెట్టలేదండి. నిజమే, ఒక వ్యక్తిని అన్నారంటే మనం యాక్సెప్ట్ చేయాలి. నేను చాలా మంచి సింగర్ని, నేను చాలా మంచి ప్రీచర్ని అని అనుకోకూడదు. ఇప్పుడు పాస్టర్ గారు చాలా మంచి ప్రీచర్ అని అన్నారు, రాజన్న ఇజ్రాయేల్ అన్న చాలా మంచి ప్రీచర్ అని అన్నాను అనుకోండి. ఎందుకని ఉంటాను ఇజ్రాయేల్ అన్నని చాలా మంచి ప్రీచర్ అని? ఇజ్రాయేల్ అన్న కొడుకుతో సమానుడు, కానీ అన్న అనవలసి వస్తుంది. ఎందుకో తెలుసా? జీవితాన్ని ప్రతిష్ఠించుకొని నడుమును కట్టుకుని దేవుని కొరకు సేవ చేయడానికి దేవుని మందిరంలో ఉంటున్నాడు కాబట్టి ఇజ్రాయేల్ అన్న మంచి ప్రీచర్ అన్నాను. ఎందుకని ఉంటాను? ఆ వాక్యం చెప్పేటప్పుడు ఏదో ఒకటి నాకు బాగా ఇంప్రెస్ చేసి ఉంటుంది ఇజ్రాయేల్ అన్నలో. దాన్ని బట్టి ఇజ్రాయేల్ అన్న మంచి ప్రీచర్ అండి. అప్పుడు మనం ఏం చేయాలి? ఇజ్రాయేల్ అన్న మాటే ఆపి మాట్లాడతాడే, ఆయన ఎట్లా ప్రీచర్ అయ్యాడు? ఈవిడికి ఇజ్రాయేల్ అన్నంటే చాలా ఇష్టమేమో, అందుకని మంచి ప్రీచర్ అన్నది అని అనుకుంటాం కదండి. మనందరం అదే కదా అనుకునేది. లైవ్లో ఉన్న అన్నలు అక్కలు అదే కదా, అదే అనుకుంటాం మనం. ఇక ముందు నుంచి అలా అనుకొనకుందుముగాక, అలా ఆలోచించకుందుముగాక. నిజమే, ఇజ్రాయేల్ అన్న మాట మాట్లాడుతూ ఉంటే ఎక్కడో గుండె లోతుల్లో తాకుతుంది ఆ మాట, ఎక్కడో గుండె లోతుని స్పర్శిస్తూ ఉంది ఆయన మాట్లాడిన ఆ మాట. అందుకనే ఆ అక్క అదే దృష్టితో, ఆ అక్క ఎలా విన్నారో వాక్యం, ఇజ్రాయేల్ అన్న వాక్యం, అలాగే ఆ దృష్టితోనే నేను కూడా వింటాను ఇజ్రాయేల్ అన్న వాక్యం. అప్పుడు ఆ వాక్యంలో ఉన్న మాధుర్యం నాకు అర్థమవుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యోసేపుకి ఆ కళ వస్తేనండి అసూయ తీసుకెళ్ళి గుంటలో పడేసేసారు. గుంటలో పడేసిన తర్వాత అండి, పాపం యోసేపు పరిస్థితి చూడాలి ఎలా ఉంటుంది. గుంటలో పడేస్తే అందరికంటే చిన్నోడు, వయసులో చిన్నవాడు, ఎంత 17, 16, ఐగుప్తుకి వెళ్ళినప్పుడు 30 సంవత్సరాలు, 17 సంవత్సరాలు అంటే 15 ఉంటాయేమోనండి.
చిన్నవాడు కదా, తండ్రి మాట విని వీళ్ళు అసూయపడేది తెలుసంటారా లేదంటారా? తమ్ముడికి అన్నయ్య వాళ్ళు అసూయపడేది తెలిసే ఉంటుంది. ఎందుకు తెలియదండి? అసూయపడే వాళ్ళ మాట ఎలా ఉంటుంది? ఏదైనా వచ్చి అడిగారనుకో, నాకు తెలీదు అంటామా లేదా? ఇప్పుడు నేనంటే ఆ చిన్నదానికి అసూయ, అది వచ్చి అక్క నేను ప్రార్థన ఎలా చేయాలి నాకు తెలీదు, మీ మమ్మీని అడుగుపో. అదే దాని మీద నాకు అసూయ లేదనుకోండి, నేనేమంటాను, అవునమ్మా కూర్చోమ్మా నేను చెప్తాను ఎలా ప్రార్థన చేయాలో అని అంటానా లేదా? మన మాటల్లో, మన హావభావాల్లో, మన చూపుల్లో ఏ వ్యక్తి మీదైనా మనకు అసూయ ఉందో ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. దేవుని బిడ్డలారా, తెలుసు తమ్ముడికి 15 ఏళ్ల వయసు, 14 ఏళ్ల వయసు అనుకోండి, ఆ చిన్న వయసులో అన్నయ్యలో రకంగా ప్రవర్తిస్తుంటే దాన్ని అంతా చూసి కూడా తండ్రి అంటాడు, చిన్నోడా అన్నయ్య వాళ్ళు ఎక్కడికో వెళ్ళి మేపుతున్నారు నాన్న, నువ్వు వెళ్ళి వారికి ఆహారం ఇచ్చిరావా? ఎస్ డాడీ నేను వెళ్తాను అనలేదు. డాడీ వాళ్ళందరూ లేనిపోని మాటలన్నీ మాట్లాడుకుంటున్నారు డాడీ, అసూయపడుతున్నారు, నేనంటే అసలు ఇష్టపడట్లేదు డాడీ, ఆ కళ చెప్పేటప్పటి నుంచి, కళ చెప్పినప్పటి నుండి అనలేదు. ఓకే అన్నయ్య వాళ్ళు అమ్మో ఎర్రని ఎండలో కష్టపడిపోతున్నారా, తీసుకెళ్తా డాడీ, పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వెళ్ళాడండి. మేలు చేసిన తనని, వారి ఆకలి తీర్చిన తనని తీసుకెళ్ళి గుంటలో పడేశారు. మన జీవితాల్లో కూడా మనకు మేలు చేస్తున్న వారికి కీడు చేస్తున్నామేమో, మన ఆకలి తీర్చుతూ ఉన్న వారి గురించి చెడుగా మాట్లాడుకుంటున్నామేమో, మన కొరకు కన్నీరు కార్చిన వారి గురించి, మన కొరకు ఉపవాసం ఉండి కడుపు చంపుకున్న దైవజనుల గురించి లేనిపోని మాటలు మాట్లాడుకుంటూ ఉన్నామేమో. దేవుని బిడ్డలారా, నీకు మేలు చేసిన వ్యక్తి గురించి కీడుగా నీవు మాట్లాడితే ఆ శిక్ష మహాభయంకరమైంది. గుంట్లో పడిపోయాడు, పెద్దన్నున్నాడు, ఆయనకి బాధేస్తుంది. అయ్యో చిన్నోడిని గుంటలో పడేశాం, వాడు ఏ దోషం చేశాడు, ఏ నేరం చేశాడు, మనకు అన్నం తీసుకుని వచ్చాడు కదా, ఏమీ చేయలేదే, గుంటలో పడేసామని మెల్లిగా మిగతా తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, తమ్ముళ్ళారా ఇది ఎంత అన్యాయం రా, తమ్ముడు ఏం చేశాడు, గుంటలో పడేస్తే 4 రోజుల తర్వాత ఆడు చచ్చిపోతాడు, మనం తిరిగి వెళ్ళిపోతాం కదా, ఈ అన్యాయం మనం ఎందుకు కట్టుకుంటాం, ఈ దోషం మనం ఎందుకు కట్టుకుంటాం రా, ఆ దోషం మనకొద్దు, పైకి తీసేసి బయటకు వదిలేసేద్దాం, పోనీ ఎవరికైనా అమ్మేసేద్దాం అని మాట్లాడుకుంటూ ఉండగానే యోసేపు నిమిత్తం సమయోచితమైన సహాయాన్ని దేవుడు పంపించాడు. అక్కడికి ఎవరు వచ్చారంట? మిద్యాను వ్యాపారులు వచ్చి ఆ ప్రక్క నుండి, ఆ గుంట ప్రక్క నుండి వెళ్తున్నారంట. వెంటనే అన్నయ్యకు ఐడియా వచ్చేసింది, ఎందుకని ఆ గుంటలో నుంచి తీసి వదిలేయడం, వీళ్ళకి అమ్మేసేస్తే పోలా, ఎట్లాగో నాన్నకు చచ్చిపోయాడని చెప్దాం అనుకున్నాం కదా, వీళ్ళకి అమ్మేసేస్తే అయిపోద్దిగా, అందుకని తీసుకుని వెళ్ళి ఇష్మాయేలీలకు యోసేపు గారిని అమ్మేసేసారు. వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, గుంటలో పడ్డ యోసేపుని, నీతిగా బ్రతుకుతున్న యోసేపుకి సహాయం చేయడం మానేశాడా? ఎవరైనా నిన్ను గుంటలో వేస్తే వాళ్ళ గురించి ఊరికే మాట్లాడుకోకు. ఏంటి ఈవిడ ఇలా అంటుంది నన్ను, ఏంటి ఇలా అంటారు వీళ్ళు, ఎందుకు ఈవిడ నన్ను ద్వేషిస్తుంది, ఎందుకు ఈవిడ నన్ను దూరం పెడుతుంది, ఎందుకు ఈవిడ నాతో మాట్లాడట్లేదని ఊరికే సనుక్కోకండి. ఆ స్థితి దేవుడు చూస్తున్నాడు. గుంటలో పడ్డావా, ఆ స్థితి దేవుడు చూస్తున్నాడు. శ్రమల వలయంలో చిక్కుకునున్నావా, ఆ స్థితి దేవుడు చూస్తున్నాడు. నిందల వలయం అల్లుకుపోయిందా, ఆ స్థితి నీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒకానొక దినాన ఆశ్చర్యకరమైన సహాయం, సమయోచితమైన సహాయం, పరిస్థితికి తగినట్లుగా సహాయం నీకు నా దేవుడు అందించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అటువంటి సహాయమే గుంటలో నుండి తీయబడి ఐగుప్తు దేశానికి ఫరో దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒకరోజు చెరసాల్లో వేయబడ్డాడు. చేయని పనికి నింద మోసి చెరసాల్లో వేయబడ్డాడు.
అక్కడ పానదాయకుల అధిపతిని కోరాడు, నన్ను జ్ఞాపకం చేసుకోయా, నీకు మేలు జరగబోతుంది, నీ కళ భావన ఇదే, నీకు మేలు జరగబోతుంది, ఆ కళ భావం చెప్తూ నన్ను జ్ఞాపకం చేసుకోవా, నీవు రాజు దగ్గరికి వెళ్ళిపోతావు, ఒకరోజు చెరలో నుండి విడిపించబడతావు, ఒకరోజు నన్ను జ్ఞాపకం చేసుకోవా అన్నాడు. లేదు జ్ఞాపకం చేసుకోలేకపోయాడు, మర్చిపోయాడంట. ఒకానొక దినం రానే వచ్చింది, రాజుగారికి ఒక కల వచ్చింది. దాని భావనేదో అర్థం కాలేదు రాజుగారికి. తికమక పడిపోతున్నాడు, అవస్థ పడిపోతున్నాడు. ఏదో కల వచ్చిందంటే దేవుడు నాతో మాట్లాడాడు. అవును దేవుని బిడ్డలారా, కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు. చాలాసార్లు నా గురించి మీకు చెప్పాను. నేను ప్రార్థన చేసేటప్పుడు నాతో మాట్లాడు దేవా అని అడిగేవి రెండే విషయాలు. ఒకటి, నాలో ఏ లోపం ఉందో కళ ద్వారా నాకు చెప్పండి దేవా. రెండోది, నేను ఏ వాక్యం బోధించాలో కళలో నాకు చూచాయగా చిన్న విషయం నాకు చూపించు దేవా అని. అందులో నుంచే పుట్టుకొచ్చింది చిన్ని ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడని. ఆ మాట దేవుడు కళతో నాకు చెప్పినందువల్లే ఆ వాక్యాన్ని నేను బోధించాను. దేవుని బిడ్డలారా, ఈ రెండు విషయాల కొరకే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాను. నా విషయం, కళ చూపించండి దేవా. చూపించిన దేవుని బిడ్డలారా, కళ ద్వారా దేవుడు మన విషయాలన్నీ చూపిస్తాడు. నాకైతే చూపించాడండి. మనం అనుకుంటాం, అయ్యగారు అంటారు, పాస్టర్ గారు అంటారు కదా, చిన్న యేసు ప్రభులం, చిన్న మరియమ్మ తల్లులం. నా వంటి చిన్న యేసు ప్రభు ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభు తర్వాత నేనే భక్తి విషయంలో, మరియమ్మ గారి తర్వాత నేనే భక్తి విషయంలో. అంత భక్తి పరురాలని, అంత నీతిమంతురాలని నేను అనుకుంటారు కదా. నేను కూడా అలా అనుకుంటూ ఉండగా నాకు ఈ ఆలోచన వచ్చింది. అమ్మో, చాలా నీతిమంతురాలని అనుకుంటున్నాను. నిజమే, ఆయన్ని అడిగితే తెలుసుద్ది నా నీతి ఏంటో, ఆయన్ని అడిగితే తెలుసుద్ది నా భక్తి ఏంటో. నిజంగా కళల ద్వారా దేవుని బిడ్డలారా దేవుడు మాట్లాడతాడు, నిశ్చయంగా మాట్లాడతాడు. మీరు అడిగి చూడండి, దేవా నాలో ఏ లోపం ఉందో నాకు చూపించవా, ఏ విషయంలో నేను ఆత్మీయంగా వెనకబడిపోయానో, దిగజారిపోతూ ఉన్నానో, కృంగిపోతూ ఉన్నానో నాయనా నాకు చూపించవా. నిశ్చయంగా దేవుడు మాట్లాడతాడు. అలాగే మాట్లాడాడు. అన్యుడైన రాజుకు కూడా తెలుసు దేవుడు కళ ద్వారా రాజ్య సంబంధమైన విషయాలు, జరగబోయే విషయాలు తెలియపరుస్తాడని. అందుకని కళ భావన ఏంటో కలవరపడిపోతున్నాడు. అందరినీ పిలిపించాడు. రాజాస్థానంలో ఉన్న శకునగాండ్రను, గారడి విద్య, సోయన్సో జ్ఞానులను, విద్యావేత్తలను, ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఏమేమి చదివారో అందరినీ పిలిపించేశాడు. నో ఆన్సర్. అయ్యగారు కళ ఏంటో కళ చెప్పి దాని భావం చెప్పమంటే ఎలాగంటే, ఈ కళ భావన ఎన్ని మంత్రాలు చదివినా రావట్లేదు, ఎన్ని తంత్రాలు చేసినా రావట్లేదు, ఎన్ని శకునాలు చదువుతున్నా దాని మీనింగ్ రావట్లేదు. తల పట్టుకున్నారు రాజుగారు. ఎలా ఈ విషయం ఎలా తెలుసుకోవాలి? అబ్బా, అప్పుడు వచ్చిందండి. గిన్నె పట్టుకుని వచ్చాడు పానదాయకుల అధిపతి. రాజుగారు తాగండి. నోనో, తీసుకొని వెళ్ళిపో. రాత్రి కూడా తాగలేదు అయ్యగారు. నోనో, ఉదయం కూడా తాగలేదు అయ్యగారు. ఒక్క గ్లాసు వేడి నీళ్లు తాగండి అయ్యగారు. రాజుగారు నీరసించిపోతున్నారు. నో. ఇంతకీ మీ కలవరానికి కారణం ఏంటయ్యా? నాకు కళ వచ్చిందిరా, దాని భావం చెప్పమంటే ఆస్థానంలో ఇంతమందిని పోషిస్తున్నాను పెట్టుకుని, రకరకాల డిషెస్ ఇచ్చి పోషిస్తున్నా, ఒక్కడైనా కలభావం చెప్పాడా? ఒక్కడు కూడా చెప్పలేదు. కాబట్టి అందుకే బాధగా ఉందిరా. ఏదో మాట్లాడాడు దేవుడు మాట్లాడాడు. రాజ్యంలో జరగబోయే విషయం ఏదో చెప్పాడు. దాని మీనింగ్ ఎలా అంటే, అప్పుడు తట్టిందండి సమయోచితమైన సహాయం. ఆ సమయంలో ఆ వ్యక్తికి దేవుడు జ్ఞాపకం చేయడం. ప్రైజ్ ద లార్డ్ అంటాడు. అయ్యో అయ్యగారు, దీని గురించి ఇంత ఆలోచిస్తున్నారా రాజుగారు? చెరసాల్లో ఉన్నాడే యోసేపు అని ఒక అబ్బాయి, అతనికి కళలో భావన చెప్పి అంత జ్ఞానం ఉంది. ప్రైజ్ ద లార్డ్. తీసుకురమ్మన్నాడు, తీసుకొచ్చారు, కళలో భావన చెప్పారు. చెప్పిన తర్వాత ఓ చక్కని మాట అక్కడ రాజుగారు యోసేపు గారి గురించి అంటారు. చూడండి, ఆదికాండము 41వ అధ్యాయము 39 తర్వాత 40. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను గనుక నీవలే
వివేక జ్ఞానములు గలవారెవ్వరునూ లేరు. ప్రైజ్ ద లార్డ్. యోసేపు జ్ఞానాన్ని బయటికి తీసుకురావడానికి ఓ చక్కని అవకాశాన్ని దేవుడిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. నీ జ్ఞానాన్ని కూడా, నీ తలాంతును కూడా బయటికి తీసుకొచ్చే సమయం ఒకటి ఉంది దేవుని బిడ్డలారా. ఇంకా నేను ఇంత జ్ఞానం నాకుంది, ఏంటి నన్ను వెనక మూలను పెట్టేస్తున్నారు సేవకులారా? ఇన్ని తలాంతులు నాలో ఉన్నాయి, ఏంటి ఇంకా వాష్రూమే గడగమంటారు? 2 సంవత్సరాలు అయిందా నేను వచ్చి? మొన్న అడిగితే సలోమి ఎన్ని సంవత్సరాలు అయింది మీరు వచ్చి అని సలోమక్కని అడిగితే ఎన్ని సంవత్సరాలు అన్నాము? 7 సంవత్సరాలు. 6 సంవత్సరాలు దాటిపోయిందక్క, 7 సంవత్సరాలు అయింది అనుకుంటుంటుంది సలోమి. సలోమి అనుకోదులేండి, సలోమిలో నేనున్నాను, సలోమి స్థానంలో నేనున్నాను అనుకోండి. 7 సంవత్సరాలు సీనియర్ ఐయామ్. చక్కగా పాట పాడతాను, ఇన్ని రోజులు నమ్మకంగా పరిచర్య చేశాను, దైవజనులందరి పొట్ట చూశాను, వారి కొండి పెట్టాను, వాళ్ళ ఆకలి తీర్చాను, అమ్మగారికి అయ్యగారికి కొండి పెట్టాను, వాళ్ళ ఆకలి తీర్చాను. ఇంకా నేనైతే మనమైతే అనుకుంటాం. సలోమి అనుకున్నావా? అసలు ఎంత పాట పాడే తలాంతుంది నాలో. ఈ అక్కను పాట ఇమ్మంటే రేచల్ అక్కకి ఇస్తుంది, రూత్ అక్కకి ఇస్తుంది, ఇంకెవరికి? పాట రాని జెన్నిఫర్ అక్కకు పాటిస్తుంది. ఇంకెవరున్నారు అక్కడ? నిన్న మొన్న వచ్చిన సలోమ్ అక్కకు, ఎవరు, ద్రాక్ష అక్కకు ఇస్తుంది పాట, నాకు ఇవ్వదు కదండి. నీ జ్ఞానం బయటికి తీసుకొచ్చే సమయోచితమైన సమయం ఉంది. నీ తలాంతును బయటికి తీసుకుని వచ్చే సమయోచితమైన సమయం ఒకటి ఉంది. ఆ సమయం వచ్చేంతవరకు ఆయన అంటాడు కదా, బలిష్టమైన నా చేతి కింద 1 పేతురు 5:5-6 చదవండి చిన్న. బలిష్టం మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. నాకు పాట ఇవ్వలేదు, నాకు ఆరాధనకు ఛాన్స్ ఇవ్వలేదు, నాకు ఏమంటారు వాక్యానికి ఛాన్స్ ఇవ్వలేదు, ప్రార్థనకు ఛాన్స్ ఇవ్వలేదు అని అనుకోకండి. నిన్ను హెచ్చించే సమయం, ఓ ప్రార్థనా పరురాలివని నిన్ను ప్రమోట్ చేసే సమయం ఒకటి ఉంది. నీలో ఉన్న దైవికమైన జ్ఞానాన్ని ప్రమోట్ చేసే సమయం ఒకటి ఉంది. ఉద్యోగ స్థలంలో MBA చదివావు, ఓ క్లర్క్గా వెళ్ళావు, ఆ సంస్థలో నీకు మనసులో బాధ, ఏమంటారు దాన్ని, డిగ్రీ చేసిన వ్యక్తి ఓ మంచి పొజిషన్లో ఉన్నాడు, MBA చేశానే, క్లర్క్గానే ఉన్నాను, ఎన్ని సంవత్సరాలు, 6 సంవత్సరాలు అయింది, ఇంకా క్లర్క్గానే ఉన్నాను అని అనుకోవద్దు దేవుని బిడ్డ. నిన్ను మేనేజర్గా ప్రమోట్ చేసే ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చేంతవరకు మనస్సులో కూడా కల్మషము లేకుండా అణిగి, ఎవరి చేతి కింద ఉన్నావు నువ్వు? ఆఫీసర్ గారి చేతి కింద కాదు, ఆఫీస్ గారి చేతి కింద ఉన్నావా? కాదు. ఆ మనసు ఉండబట్టే ఇంకా క్లర్క్గానే ఉన్నావు. ఎవరి చేతి కింద ఉన్నావు? బలిష్టమైన ఆ దేవుని చేతి కింద. దేవాది దేవుడాయన, నిమిషములో పరిస్థితిని మార్చగల దేవుడాయన, క్షణములో నిన్ను నిలవబెట్టగలిగిన దేవుడాయన, ఆ బలిష్ఠుడైన దేవుని చేతి క్రింద అణిగి బలిష్టమైన చెయ్యి ఎలా ఉంటుందండి? ఆయన బలిష్ఠుడు. 10 కిలోలు ఉంది ఆ చెయ్యి. చిన్న బిడ్డను అక్కడ నిలవబెట్టాము. ఆ చిన్న బిడ్డ 2 సంవత్సరాల బిడ్డ మీద ఆ 10 కిలోల బరువు ఆ చెయ్యి తల మీద వేసారనుకోండి, ఏమైపోతూ ఉంటాడాడు? నిలబడి ఇలాగే ఉంటాడా? 2 సంవత్సరాల బిడ్డ. దేవుని చేతి క్రింద నీవు ఉంటే ఇలా కనబడవు. అది బలిష్టమైన చెయ్యి. ఆయన చేతి కిందికి వచ్చేసేయి. నిన్ను ఆశీర్వదించే దినం ఒకటి ఉంది.
ఈ దరిద్రం ఎప్పుడూ ఉండదు, ఈ ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ ఉండవు. దేవుని బిడ్డలారా, సమయోచితమైన సహాయం చేసే సమయం నీకుంది. ప్రైజ్ ద లార్డ్. నీ జీవితంలో నా దేవుడు సమయోచితమైన సహాయం చేసే దినం ఒకటి ఉంది. తబలా జాషు అన్న, ఇప్పుడంతా రివర్స్గానే కొడుతూ ఉంటావు కదా, ఒక్కొక్కసారి అంతా రివర్స్. నేను రివర్స్గానే పాడుతూ ఉంటాను ఒక్కొక్కసారి, ఏమి ఇబ్బంది లేదు. మన ఇద్దరిని గణపరిచే సమయం ఒకటి ఉంది. ప్రైజ్ ద లార్డ్. నేను పాడతాను, నువ్వు తబలా కొట్టేస్తావు. ఆమెన్ అనుకో. ఆమెన్ అని అన్నావా? నాకు వినబడకుండా అంటున్నావు, యవ్వనస్తుడివి. నిజం, మన తలాంతు బయటకు వచ్చే సమయం ఒకటి ఉంది, మన జ్ఞానం బయటకు వచ్చే సమయం ఒకటి ఉంది, మన పనితనం బయటకు వచ్చే సమయం ఒకటి ఉంది. ఆ సమయం వరకు అణిగి 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 ఆ చేయి మీద పడే కొద్దీ, నువ్వు వంగే కొద్దీ ఇంకా కొంచెం అంచేస్తుంటాడు దేవుడు. దేవా, ఇంకా నేనేమనుకోను నాయన, నేను అలా అనుకోను తండ్రి, నేను తగ్గుతానంటే ఇంకొంచెం ఇంకా కొంచెం అనుగుతాను నాయన అంటే ఇంకా కొంచెం. నేల మట్టుకు నిన్ను అణిచి 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 ఆ బలిష్టమైన చెయ్యి అంట ఒక్కసారి చెయ్యి పక్కకు తప్పిచ్చేస్తే, రబ్బర్ బ్యాండ్ ఉందా, బంత్ అనుకోండి, లేకపోతే బంత్ ఉందా, అంచి 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 ఒక్కసారి ఇట్లా తీసేసామనుకోండి, ఏమవుద్ది? ఏం చేయాలి? బలిష్టమైన ఆయన చేతి క్రింద అణిగి ఉంటే తగ్గిన సమయంలో నీకు సహాయం చేయడానికి నా దేవుడు సన్నద్ధుడుగా ఉండునుగాక. అనేక విషయాలు ఉన్నాయి, తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం. దయచేసి అందరం మోకరిద్దాం. దేవా, తగిన సమయములో, అవును నాయనా, సమయోచితమైన సహాయం చేయడానికి మీరు నాకు సన్నద్ధంగా ఉన్నారయ్యా. అందరం చిన్న ప్రార్థన చేసుకుందాం. సమయానికి తగిన సరి అయిన సహాయం దేవుడు మనకు పంపించేవాడు. ఆ అవసరత ఏంటో ఎరిగేవాడు, ఆ అక్కరత ఏంటో ఎరిగేవాడు, ఏ సమయంలో ఏది పంపించాలో ఎరిగి తానే సహాయం పంపించేవాడు. సంసోనుకు అక్కడ కావాల్సింది నీళ్లు. డబ్బులు ఇస్తే ఉపయోగం లేదు, మరొకటేదో పంపిస్తే సంసోనుకు అక్కడ ఉపయోగపడదు. ఆ సమయానికి కావాల్సింది నీళ్లు. చూడండి, సరిగ్గా దేవుడు సమయోచితమైన సహాయాన్ని పంపి నీటి ఓటను దేవుడు పుట్టించాడు. నీళ్లు దొరకని స్థలాలలో సెలయేర్లు ప్రవహింపు చేశాడు. ఒకవేళ నీ జీవితంలో సహాయం రాదు అని ఒకవేళ నీవు అనుకుంటూ ఉన్నా, దేవుని సన్నిధిలో మొరపెట్టు. నీ ప్రాణములో త్రాణ పుట్టిస్తాడు, నేను ధైర్యపరుస్తాడు. నీ గుండెల్లో ఒక ధైర్యపు ఓటును దేవుడు కలుగు చేస్తాడు. ఏ సహాయం కొరకు నువ్వు అర్థిస్తున్నావో చూడండి. యోసేపు గోతిలో ఉన్నాడు. గోతిలో ఉన్నవానికి వారం రోజులు సరిపడా ఆహారం పంపిస్తే తినే చేయగలడు. ఆ గోతిలో ఉన్నవాడికి కావాల్సింది గోతిలో నుండి లేవనెత్తబడే సహాయం. సరిగ్గా అదే సహాయాన్ని దేవుడు పంపించాడు. మిద్యానీయులు రావటం, దేవుని చిత్త ప్రణాళిక నెరవేర్చబట్టడానికి ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్ళాడు. దేవా, నీ జీవితంలో ఈరోజు ఏ సహాయం కొరకు ఎదురు చూస్తున్నావో ధైర్యంగా దేవుని కృపాసనం దగ్గరికి రా. నా ప్రార్థన దేవుడు వినడేమో అని భయపడకు. ఇదిగో నాలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, ఈ బలహీనతలను బట్టి దేవుడు నన్ను తృణీకరిస్తాడేమో అని అనుకోకు. మన వలని అన్ని విషయాల్లో ఆయన శోధించబడ్డాడు. నీలాంటి నాలాంటి వాడిగా ప్రభు లోకములో బ్రతికాడు. మనం ఎదుర్కొంటున్న ప్రతి బలహీనత 2000 సంవత్సరాల క్రితం ప్రభు తన శరీరమందు అనుభవించాడు. అయితే పాపము చేయని వాడిగా, ప్రతి శోధన జయించిన వాడిగా ఉన్నాడు. ఆ జయవీరుడు అంటున్నాడు, శోధించబడుతున్న ప్రతి వారికి నేను సహాయం చేస్తాను. దేవుడు నిన్ను తృణీకరిస్తాడు అనుకోకు. ధైర్యంగా దేవుని దగ్గరికి రా. ఏ సహాయం కొరకు ఎదురు చూస్తున్నావో ఒకసారి కృపాసనాన్ని చేరి, యేసయ్యను చేరి, దేవా సమయోచితమైన సహాయం నాకు పంపించు. నీ లోపల దేవుడు దాచి ఉంచిన తలాంతులను
బయటకు తీసుకొచ్చే రోజు ఒకటి దేవుడు దాచిపెట్టాడు. దేవుడి నీ లోపల దాచి ఉంచిన ఈవులను ప్రజలకు ఆశీర్వాదకరంగా బయటకు తీసుకొచ్చే దినం ఒకటి దేవుడు దాచిపెట్టాడు. దేవా సహాయం, ఆ సమయం కొరకు బలిష్టమైన మీ చేతి కింద అణిగి ఉండే కృప నాకు దయచేయని అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. నీకే సహాయం కావాలో ఒక్క మాట ప్రభువుని అడుగు చాలు. తండ్రి, మీకు స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రం. మెల్లనైన మీ స్వరాన్ని వినిపింప చేసినందుకు స్తోత్రం. నిజమే నాయనా, మా బ్రతుకులో ఆ సమయానికి కావలసిన సహాయాన్ని మీరు మాకు పంపించే దేవుడు నైనా. ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఏ సమస్య మాకు వచ్చినా కలవరపడకుండా ఆ సమస్య నుంచి ఎలా తప్పించాలో సరి అయిన సహాయం మాకు పంపించే దేవుడు మీకు వందనాలు స్వామి. అలా మా జీవితాల్లో కార్యం చేసి మీరున్నారని నమ్మి ఆ పరిస్థితిలో సంసోను వలె మీ కొరకు ప్రార్థించినట్లుగా సహాయం చేయండి. సంసోను వలె మీ సన్నిధిలో మొరపెట్టినట్లుగా మమ్మల్ని బలపరచండి. యోసేపు వలె నిరీక్షణతో ఎదురు చూసే కృప మాకు దయచేయండి. బలిష్టమైన మీ చేతి కింద మీరు మమ్మల్ని మరుగుపరుస్తున్న దేన మనస్కులమై ఎదురు చూసే కృప మాకు దయచేయి. దేన మనస్కుల ఎదురు చూసే కృప మాకు దయచేయి. తగిన కాలమందు మీరు మమ్మల్ని హెచ్చిస్తారు అని మాట్లాడారు. మా కృపాసనమా మీకు స్తోత్రం. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట శుభాలు, అందరికీ వందనాలు. చక్కటి వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడినందుకు అందరం చేతులెత్తి ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. మన దేవుడు మనకు ఎలాంటి సహాయం పంపించేవాడు? సమయోచితమైన ఆ సమయానికి మన అవసరత ఏదో, ఆ సమయానికి ఎలాంటి సహాయం మనకు చేస్తే ఆ లోటు భర్తీ చేయబడుతుందో సమయోచితమైన సహాయాన్ని దేవుడు పంపించేవాడు. సంసోను అక్కడ దాహార్తితో అల్లాడిపోతున్నాడు, దాహంతో అల్లాడిపోయే సంసోన్కి ఏ సహాయం కావాలి? 2000 రూపాయల కట్టలో ఒక బ్యాగ్ తీసుకొచ్చి సంసోనా ఈ డబ్బులు తీసుకో అంటే సంసోన్ ఏమనేవాడు? ఈ డబ్బులతో నేనేం చేసుకునేదయ్యా, నాకు ఇప్పుడు చుక్క నీళ్లు కావాలి. దేవుడు ఆ సమయానికి తగిన సహాయం సంసోనుకు పంపించాడు. 21 దినాల ఉపవాస ప్రార్థనలో మనకు ఎలాంటి సహాయం కావాలో మన అవసరానికి తగినట్లుగా సమయోచితమైన సహాయాన్ని దేవుడు పంపించునుగాక. ఆయన కృపాసనాన్ని ఎట్లా చేరదామంటాడు? కొంచెం గట్టిగా. దేవుడు నన్ను క్షమిస్తాడో లేదో, నన్ను అంగీకరిస్తాడో లేదో, నా పరిస్థితులు గుర్తుకు తెచ్చుకొని దేవుడు తృణీకరిస్తాడేమో అని భయపడుతూ మనం దేవుని దగ్గరికి రావద్దు అంటాడు. కృపాసనాన్ని ధైర్యంతో మనం సమీపించదాం. ఎందుకు? ఆయన కనికరించే దేవుడు గనుక. యేసయ్యకి మహిమ కలుగును గాక. క్షేమంగా వెళ్ళండి. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించుగాక.